హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈరోజు మనం నవంబర్ 9వ తారీఖుకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్లో భాగంగా మొట్టమొదటి టాపిక్ చూసినట్లయితే భారత్ ఆస్ట్రేలియా సైనిక విన్యాసాలు. భారత్ ఆస్ట్రేలియా సైనిక దళాల ఉమ్మడి సైనిక విన్యాసాలను ఆస్ట్రా హింద్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ ఆస్ట్రా హింద్ అనేది ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. అయితే 2024 సంవత్సరానికి గాను 8 నవంబర్ 2024న పూణేలో ప్రారంభం అనేది అవడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఆస్ట్రా హింద్ను నిర్వహించడం ఇది మూడవసారి. మొదటిగా చూసినట్లయితే నవంబర్ 28 నుండి డిసెంబర్ 11, 2022న నిర్వహించడం జరిగింది. ఇది వచ్చేసి మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ రాజస్థాన్లో నిర్వహించగా, రెండవది వచ్చేసి 22 నవంబర్ నుండి 6 డిసెంబర్ 2023 వరకు నిర్వహించడం జరిగింది. ఇది వచ్చేసి పెర్త్ ఆస్ట్రేలియాలో నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్లయితే పట్టణ అటవీ ప్రాంతాల్లో సాంప్రదాయేతర ఆపరేషన్ల నిర్వహణలో ఇరుపక్షాల మధ్య సహకారం పెంపొందించుకోవడం కోసం నిర్వహించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం ఇది. ప్రాముఖ్యంగా తెలంగాణ, ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఎస్ఎస్సి కానిస్టేబుల్ ఎవరైతే రాస్తున్నారో వారు తప్పక గుర్తుంచుకోవాల్సిన అంశం ఫ్రెండ్స్. ఇది తప్పకుండా ఈ అంశం నుంచి క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండవదిగా చూసినట్లయితే ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్. బాపట్లకు చెందిన ప్రముఖ మొక్కజొన్న శాస్త్రవేత్త అయిన బొడ్డుపల్లి మారుతి ప్రసన్న గారికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఎంఎస్ స్వామినాథన్ అవార్డుకు ఎంపిక చేయడం అనేది జరిగింది. అయితే ఢిల్లీకి చెందిన టాస్ అనే సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న శాస్త్రవేత్తలకు ప్రతి సంవత్సరం ఎంఎస్ స్వామినాథన్ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే 2024 సంవత్సరానికి గాను అనంత్ దర్శన్ శంకర్ ఈ అవార్డును పొందుకోవడం జరిగింది. కరెంట్ అఫైర్స్లో భాగంగా నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే అమెరికా అధ్యక్ష రేసులో ట్రంప్ విజయం. ఫ్రెండ్స్, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేత అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం జరిగింది. అయితే ఈయన వచ్చేసి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కమలా హ్యారిస్పై విజయం సాధించడం జరిగింది. అయితే 2016లో హిల్లరీ క్లింటన్పై విజయం సాధించిన ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అయితే 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్పై ఓడిపోవడం జరిగింది ఫ్రెండ్స్. మరలా 2024లో కమలా హ్యారిస్పై విజయం సాధించడం జరిగింది. రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్షుడు. ఇంటర్నేషనల్ టాపిక్స్లో చూసుకున్నట్లయితే ఇది ఒక ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ప్రపంచ 2వ ర్యాంకు సాధించిన భారత్ చెస్ క్రీడాకారుడు. భారత చెస్ క్రీడాకారుడైన అర్జున్ ఎరిగేసి చెస్ ప్రత్యక్ష రేటింగ్లో ప్రపంచ 2వ ర్యాంకు సాధించడం జరిగింది. 2024 నవంబర్ 7న చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నీ 3వ రౌండ్లో అలెక్సీ సెర్బియాపై నెగ్గిన అర్జున్ 2805.8 పాయింట్స్ తోటి 2 స్థానాలు పెరిగి 2వ స్థానానికి చేరుకున్నాడు. అయితే 2831 పాయింట్స్ తోటి మాగ్నస్ కార్ల్సన్ మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లో చివరి అంశంగా చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీల విలీనం. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల 4వ దశ విలీన ప్రక్రియను ఆర్థిక శాఖ ప్రారంభించడం జరిగింది. ప్రస్తుత ఆర్ఆర్బీలు 43 ఉండగా వివిధ రాష్ట్రాల్లోని 15 ఆర్ఆర్బీలను విలీనం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విలీనం తర్వాత మొత్తం ఆర్ఆర్బీల సంఖ్య 23గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా రెగ్యులర్గా మన ఛానల్ విజిట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.